అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలోని 3 రోజులుగా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. భారీ వర్షాలతో సోకిలేరు, గొండరాజుపేట, జల్లివాడిగూడెంలో అన్నవరం వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అన్నవరం కూలీ పనులు వెళ్లిన సుమారు 200 మంది కూలీలు అన్నవరం వాగు ఉద్రిక్తంగా పెరగడంతో వాగు అవతలే ఉండిపోయారు. ఘటనా స్థలికి చేరుకున్న ఐటీడీఏ పీఓ ఏఎస్పీ వరద ఉద్రిక్తి పెరగడంతో తగ్గే వరకు వాగు దాటవద్దని, వారికి రాత్రి భోజనం ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు. వరద నీటితో NH-30 జాతీయ రహదారి పనులకు ఆటంకం కలుగుతోంది. భద్రాచలం కూనవరం రహదారి మధ్య భారీగా వృక్షం నేల కొరగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏజెన్సీలో ఉన్న జలపాతాలకు అనుమతి లేదంటూ చింతూరు సిఐ గోపాలకృష్ణ ఆదేశాలు జారీ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ చిట్టిబాబు ఫోన్ ద్వారా అందిస్తారు. చిట్టిబాబు, చెప్పండి. రైట్ గంగోత్రి, గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా ఏజెన్సీ ప్రాంతంలో అయితే వాగులు వంకలు అయితే ఉప్పొంగడం జరుగుతుంది. దీంతో పాటుగా శబరి గోదావరి నదిని ప్రవాహం కూడా అధికంగానే కొనసాగుతున్నట్టుగా మనం చూడవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏజెన్సీ ప్రాంతమైనటువంటి రంపచోడవరం, అదేవిధంగా చింతూరు డివిజన్ పరిధిలో ఉండేటువంటి పలు రహదారులు అయితే ఇప్పటికే వాగులు పొంగడంతో ఆ రహదారులన్నీ కూడా మూసుకుపోవడం జరిగింది. అయితే ఈ ప్రభావంతో నిన్న కూలి పనులకి వెళ్ళినటువంటి కొంతమంది వ్యక్తులు అయితే సుమారు 200 మంది కూలీలు అయితే అన్నవరం దగ్గర ఉన్నటువంటి వాగు ఉధృతి ప్రవాహం కారణంగా, అంటే ప్రాంతాలకి వారి గృహాలకు వెళ్లే అయితే మూసుకుపోవడం తోటి ఎక్కడైతే జరిగిందో ఆ పని దగ్గరే ఆగిపోవడం జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ ప్రభావంతో చింతూరు ఐటీడీఏ పీఓ అపూర్వ పర్వత్ అయితే వారికి తగు సహాయ చర్యలు చేపట్టాలని చెప్పేసి దిగువ స్థాయి అధికారులకు అయితే సూచించడం జరిగింది. దాంతో పాటుగా నిన్న రాత్రి కూడా వారికి భోజన ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుతం జాతీయ రహదారి NH-30 జాతీయ రహదారి పనులు అయితే అక్కడ జరుగుతూ ఉన్నాయి. అయితే దానికి సంబంధించినటువంటి ఈ వర్షాల కారణంగా ఆ పనులు కూడా ఆగినట్టుగా తెలుస్తుంది. ఈ ప్రభావంతో అక్కడ ఉండేటువంటి రహదారి ఏదైతే ఆ రహదారి ప్రధాన రహదారి కాకుండా పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న రహదారి ద్వారా ప్రయాణాలు మనం చూడవచ్చు. అయితే ముఖ్యంగా ఏజెన్సీ పర్యాటక ప్రాంతాలు ఉన్నాయో అవన్నిటిని కూడా ఇప్పటికే అధికారులు అయితే జరిగినట్టుగా అధికారులు అయితే చెప్పడం జరిగింది. దీంతో పాటు రంపచోడవరం ఏజెన్సీలు మిల్లి, అదేవిధంగా గంగవరం మండలం, అదేవిధంగా దేవిపట్నం వంటి పలు ప్రాంతాలలో ఉన్నటువంటి వాగుల కారణంగా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఐటీడీఏపీఓ కట్టా సమాచారం, అదేవిధంగా స్థానిక డిఎస్పీ సాయి ప్రశాంత్ కూడా ప్రజలనైతే అప్రమత్తం చేయడం జరిగింది. ఇక మనం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా ఈ గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి నది అయితే వరద ప్రవాహం అయితే స్వల్పంగా పెరుగుతూనే ఉంది. నిన్న సాయంత్రం వరకు చూసుకుంటే భద్రాచలం వద్ద కూడా 37.7 అడుగులకైతే నీటి మట్టం చేరినట్టుగా ఏపీ విపత్తుల శాఖ అయితే చెప్పడం జరిగింది. అంతేకాకుండా ధవళేశ్వరం వద్ద ఇన్ అండ్ అవుట్ ఫ్లో కలిగి 4.35 లక్షల క్యూసెక్ల వరద నీరు ఉన్నట్టుగానే అధికారులు చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే నిన్న సాయంత్రం వరకు కూడా మారేడుమిల్లి, అదేవిధంగా మన్యం జిల్లాల్లోని 73, అదేవిధంగా 60.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా అధికారులు చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రభావంతో గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు, అదేవిధంగా ఉప్పొంగుతున్న ఈ వాగులు ఏవైతే ఉన్నా వీటి అన్నిటి మీద కూడా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి నిన్నైతే సీఎం చంద్రబాబు నాయుడు కూడా అధికారులతో సమీక్ష అయితే నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో వాటన్నిటి మీద కూడా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి లంకలు, అదేవిధంగా లోతట్టు ప్రాంత ప్రజలంతా కూడా ఎప్పటికప్పుడు ఆ పరిస్థితుల్ని, అక్కడ ఉండేటువంటి పరిస్థితులు సమీక్షించాలని చెప్పేసి అధికారులు అయితే సూచించడం జరిగింది. ముఖ్యంగా అక్కడ ఉండేటువంటి ప్రజలంతా కూడా ఆ వాగులో ప్రయాణాలు చేయకుండా, అదేవిధంగా చేపల వేటకు కానీ అటువంటి వాగులు దాటే ప్రయత్నాలు అయితే చేయొద్దని చెప్పేసి అధికారులకు అయితే సూచించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమైన ప్రదేశాల్లో ఇప్పటికీ కంట్రోల్ ఏర్పాటు చేసినట్టుగా అయితే మనం చూసుకోవచ్చు.
గంగోత్రి. చిట్టిబాబు, గత 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు వంకలు పొల్లుతుండడంతో 200 మంది కూలీలు అన్నవరం వాగు ఉద్రిక్తంగా పెరగడంతో వాగు అవతలినే ఉన్నారు. వారికి సంబంధించి అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి సహాయ సహకారాలు అందించారు భోజన వసతితో పాటు? అయితే గంగోత్రి, నిన్న ఎప్పుడైతే ఈ 200 మంది కూలీలు అటువైపుకి పనికి వెళ్లి ఇటువైపు రాని పరిస్థితి ఏర్పడిందో దాన్ని అయితే అధికారులు అయితే వెంటనే కూడా అప్రమత్తమయ్యారు. ఆ ప్రభావంతో వారికి ఎటువంటి అసౌకర్యం ఏర్పడకుండా కూడా వారికి ఆ సమీప ప్రాంతంలో షెల్టర్ ఏర్పాటు చేసి అక్కడ కూడా భోజన వసతి కానీ ఆ రాత్రి ఉండే విధంగా కూడా బసను అయితే ఏర్పాటు చేయడానికి కూడా స్థానిక పిఓ అపూర్వ భారత్ అయితే చర్యలు చేపట్టినట్టుగానే నిన్నే మనకి సమాచారం అందడం జరిగింది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ చిట్టిబాబు.